మనం సామాన్యంగా ఆదాయ వ్యయాలు, అలాగే గౌరవం, అవమానం లాంటివి చూస్తాం. దాంట్లో ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను ఉంది. అంటే మిగులు ఉంది. ఇక్కడ మనం అతి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనకు చేతికి ఏ రకంగా డబ్బు వచ్చినా ఇది దేని వల్ల వస్తుంది అంటే పూర్వపు పుణ్యం వల్ల వస్తుంది. పూర్వపు పుణ్యాన్ని డబ్బుగా మార్చుకున్న తర్వాత మళ్ళీ పుణ్యము యొక్క నిల్వను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదాహరణకి దీంట్లో గౌరవం 2, అవమానం 4 ఉంది. అంటే గౌరవం జరగాల్సిన చోట ఏ పుణ్యమైతే అవసరమో అక్కడ ఉపయోగపడేటువంటి పుణ్యం కాస్త డబ్బులోకి వచ్చేసింది. సామాన్యంగా లోకంలో ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే గౌరవం ఉంటుంది అనుకుంటారు. కానీ డబ్బు ఉన్నందువలన గౌరవం ఉండట్లేదు. ఏం జరుగుతుంది? ఆ డబ్బు తనకి ఉపయోగపడితేనే గౌరవం ఉంటుంది. ఎంత ఉపయోగపడితే అంటే తన అవసరాలకన్నిటికీ ఉపయోగపడేంత. తన అవసరాలకు తగినట్టుగా ఆ వ్యక్తి తాను సంపాదించుకోవాలి తప్ప ఎదుటి వ్యక్తిని గౌరవించేసి ఆ డబ్బు తీసేసుకుందాం అనుకుంటే రైట్ కాదు కదా. అందుకని ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే ఆ పుణ్యాన్ని మళ్ళీ డబ్బుగా మార్చుకుంటూ ఉండాలి. ఆ డబ్బుగా మార్చుకోవడం అనేటువంటిది ఎలా జరుగుతుంది అంటే జపాలు, హోమాలు, పూజలు, తీర్థయాత్రలు, నదీ స్నానాలు, ఇలాంటి కార్యక్రమాలను మనం పెంచుకున్నట్లయితే పుణ్యబలం పెరిగి గౌరవం కూడా పెరుగుతుంది. వ్యక్తికి గౌరవము కావాలి, ధనము కావాలి. ఈ గౌరవం అనేటువంటిది అసలు ఏ రకంగా రావచ్చు అంటే, మనకు తెలివైన వాడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గర నుంచి తెలివిని ఆశిస్తారు, సలహాని ఆశిస్తారే తప్ప డబ్బును ఆశించరు. డబ్బు ఉన్నవాడు అనుకోండి డబ్బు ఆశిస్తారు, సలహాను కాదు. కాబట్టి ఇక్కడ ఏమిటవుతుంది అంటే ఈ డబ్బు ఉన్నటువంటి వాడు సలహా చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే మాటలు చెబుతుంటాడు, ఇచ్చే వరకు రాడు అని ఒక నిందార్థకంగా దాన్ని ఉపయోగించుకుంటారు. ఆ కారణంగా మనం ఏం చేయాలంటే పుణ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఆ పుణ్యాన్ని పెంచుకుంటున్నట్లయితే ప్రయోజనం ఎక్కువగా పొందవచ్చు.